సార్ మీరు ఇప్పుడు న్యూమరాలజీలో స్పెషల్గా ఏం చూస్తారో అసలు ఏమేమి చెప్పగలరు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఓకే. ఆస్ట్రాలజీ ద ఎక్సలెంట్ సబ్జెక్ట్. ఎవరు ఎన్ని చెప్పినా 80 to 90% ఆఫ్ ద పీపుల్కి మన జాతక చక్రం ప్రకారమే మన లైఫ్ నడుస్తుంది. ఓకే. ఏం చదువుకోవాలి, ఏం జాబ్ చేయాలి, గవర్నమెంటా ప్రైవేటా, ఏం బిజినెస్ చేయాలి, ఆ బిజినెస్లో రకరకాల బిజినెస్లో ఒకళ్ళు సైన్స్ వైపు వెళ్ళాలి, ఒకళ్ళు లిక్విడ్ బిజినెస్లు చేయాలి, ఒకళ్ళు ఐరన్ బిజినెస్ ఎవరు ఏ బిజినెస్ చేయాలి అనేటువంటిది, మ్యారేజ్ ఎలా ఉంది, తర్వాత రేపు మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది, సంతానం ఎలా ఉంది, వాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళ మొత్తం జాతక చక్రమే డిసైడ్ చేస్తుంది. అలా నేను ఆస్ట్రాలజీ చూస్తాను ఫస్ట్. ఆస్ట్రాలజీతో పాటు న్యూమరాలజీ వచ్చేటప్పటికి పేరు ఎలా ఉండాలి. ఓకే. మనకి పాజిటివ్ నేమ్ లేకపోయినా పర్లేదు కానీ నెగిటివ్ నేమ్ ఉండకూడదు. నెగిటివ్ నేమ్ అంటే ఏంటంటే అని నాకు డౌట్ రావచ్చు. సౌందర్య గారి పేరులో 18వ నెంబర్ ఉన్నది, దట్ ఈజ్ నెగిటివ్ నెంబర్. ఓకే. అట్లా అని చెప్పి ఒక అమ్మాయికి ఏదో ఇబ్బంది అయిందని చెప్పి మీరు ఎలా డిసైడ్ చేస్తారంటే శ్రీదేవి గారి పేరులో కూడా అదే 18వ నెంబర్ ఉంది. అంటే ఇద్దరు అలా డిస్టర్బ్ అయితే మీరు డిసైడ్ చేసేస్తారా అంటే రాజేంద్ర ప్రసాద్ గారి పాప గాయత్రి గారి పేర్లో కూడా అదే ఉంది. ఆ ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ అవుతున్నటువంటి వాళ్ళందరి పేర్లు చూస్తే అదే 18వ నెంబర్ ఉంటుంది. ఓకే. అంటే వాళ్ళు హయ్యెస్ట్ పీక్కి వెళ్ళి పడిపోతారు. 5వ అంతస్తు ఎక్కడం ఖాయం, అక్కడి నుంచి పడిపోవటం కూడా ఖాయం. వాటినే నెగిటివ్ నెంబర్స్ అంటారు. ఎవరి పేర్లో కూడా 12, 13, 16, 18, 28, 29, 31, 36, 48, 57 ఇలా కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఆ పేర్లు ఆ లెటర్స్ వస్తే వాళ్ళు ఏదో టైంలో అనుభవించక తప్పదు. ఇలా నేను ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ చూస్తా, ఫేస్ రీడింగ్ చూస్తా, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తా, మ్యారేజ్ డేట్స్ చూస్తా. ఇలా అన్ని శాస్త్రాలు చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అవ్వటం అనేటువంటిది జరుగుతుందమ్మా.